అన్న మన ఇప్పుడు రీసెంట్ కాలంలో ముదిరాజుల గురించి మీ వర్షన్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ముద్రాజుల గురించి అంటే మా ముద్రాజు కమ్యూనిటీకి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 57 నుంచి 60 లక్షల మంది ముద్రాజులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాగా చైతన్యవంతులయ్యారు. ఒకప్పుడు ముద్రాజు కమ్యూనిటీలో కానీ బీసీ వర్గాల్లో కూడా చదువు తక్కువ ఉండేది. ఇప్పుడు అందరూ కూడా బాగా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి కనీసం డిగ్రీ పీజీ వరకు మ్యాక్సిమం చదువుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి వెళ్ళిండు కాబట్టి ఈరోజు ఓటు మనం ఎవరికి వేయాలి, మనకు ఏ పార్టీ పరంగా మనకు సీట్లు ఇస్తారు అది మైండ్లో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోవాలి, మనకు అందుబాటులో ఉండే లీడర్ని ఎంచుకోవాలన్న ఉద్దేశంతో ముద్రాజే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఉంటారు. కాబట్టి దాంతోపాటు ముద్రాజు కమ్యూనిటీకి సంబంధించి మొన్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు కొన్ని టికెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో వాకిటి శ్రీహరి ఈరోజు మక్తాల నుంచి ఎమ్మెల్యే గెలవడం, అలాగే నీలం మధు గారికి కూడా ఎంపీగా అవకాశం ఇవ్వడం, అలాగే ఒక 2 చైర్మన్లు మా ముదిరాజులకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి మేము కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఇప్పుడున్న వాకిటి శ్రీహరి మక్తార్లు ఎమ్మెల్యే గారు ఆయన చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లో ఉంటాడు. ఎప్పుడు పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఆయనకు సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా అమ్ముకొని కూడా చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను ముదిరాజు కులంలో పుట్టినందుకైనా. అలాగే అతనికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా మాట ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్లీ అసెంబ్లీ కూడా వాకిటి శ్రీహరి అన్న పేరు మినిస్టర్గా ఆయన తొందరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి అన్న కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ముదిరాజులందరూ కూడా చాలా చైతన్యవంతులయ్యారు. వాళ్ళతో పాటు నేను కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ కులానికి అని కాకుండా అన్ని వర్గాలకు సంబంధించి ఎవరికి ఏ ఆపద ఉన్నా ఒక బ్రదర్గా, ఒక అన్న తమ్ముడుగా అందరికి కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తాను. అదే అన్న, ఇప్పుడు మీరు స్టడీస్ పరంగా కొంతమందికి పేదలకి మీ తరఫున కొన్ని సహాయాలు వాళ్ళకి అందుతాయని నాకు తెలిసింది. దాని గురించి మీరు మీ మాటలో కొన్ని చెప్పగలుగుతారు? అయితే విషయం ఏంటంటే వైసాబ్, మనం కూడా పుట్టుకతో పెద్ద ధనవంతులం ఏం కాదు. మేము కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నేను ఒక 40 years బిఫోర్ ఒక 75 to 85% అందరూ కూడా తినడానికి తినలేని పొజిషన్లో ఉన్నోళ్ళు. కాబట్టి మేము అవన్నీ కష్ట సుఖాలు చూసుకుంటూ వచ్చాము. కాబట్టి ఈరోజు మా తిండి మేము తిని మేము హ్యాపీగా, నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ, ఒక మంచి తండ్రిగా, చేసుకున్న భార్యకు ఒక మంచి భర్తగా, ఈ సొసైటీలో నేను జన్మించినందుకు ఒక మనిషిగా మనిషి తిరుగు బతుకుతూ ఎదురులకు మనం మేలు చేయకుండా కీడి చేయొద్దన్న ఉద్దేశంతో ఉండడం. దాంతోపాటు నాకు చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఒక 3 years ఉన్నా కాబట్టి ఆ కష్ట సుఖాలని తెలుసు. కాబట్టి అప్పుడు అది మనకు మైండ్లో చిన్నప్పుడు నాటకపోయిన విషయం ఏంటంటే మనం బతుకుతూ 10 మంది బతికిద్దామన్న ఒక ఆలోచన ఎప్పుడు నా మనసులో ఉండేది. అది ఖచ్చితంగా అది నెరవేరుతుందో లేదనుకున్నా కానీ తొందరగా దేవుడు భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు హ్యాపీగా నేను మంచిగా జర్నీ చేస్తున్నా. మంచిగా ఒకప్పుడు నేను ఒక బైక్ కొంటే చాలనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు 2-3 కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చినట్టే నా దృష్టిగా భావిస్తా. అందులో అందరి ఆశీస్సులు ఉన్నాయి. నేను హెల్ప్ చేస్తా అంటే ఏంటంటే మన కోటేశ్వరం కూడా కాదు, తినడానికి తిండి లేని వాళ్ళు, కాలు చేయలేని వాళ్ళు, పెరాలసిస్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా చిన్నభిన్నమైన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు 1 నెల 2 నెలలు 3 నెలల రేషన్ ఏదైతే ఉందో పప్పులు, ఉప్పులు, బియ్యము, సరుకులు దానికి సంబంధించి నేను కానీ మా నా తమ్ముళ్ళు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులోనే నేను చాలా సంతోషాన్ని వెతుకుంటాను. ఎందుకంటే ఒక పూట అన్నం పెట్టకంటే కనీసం ఒక 4 రోజులు అన్నం పెట్టినా మనకు తృప్తినిస్తుంది. కాబట్టి ఆ సంతోషాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తూ
దాంతోపాటు నిజంగా మీరు చెప్పినట్టు ఎవరైనా పుస్తకాలు కానీ, ఎవరైనా కాలేజీలో ఎవరికైనా ఫీజులు కానీ, ఫ్రీ సీట్స్ కూడా ఉంటాయి, చాలామందికి ఇవ్వరు. ఎవరన్నా మంచి స్టూడెంట్స్ ఎవరైనా మంచి చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీ సీట్స్ ఇప్పించడం కానీ, అలాగే వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తానికి లేవంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళకు ఒక 25,000 రూపాయలు ఫీజు ఉంటే ఇంటర్మీడియట్ అట్లాంటి వాళ్ళకు కూడా నేనే ఒక 10,000 12,000 ఇస్తా, మిగతాది వాళ్ళు ఇవ్వలేరని చెప్పేసి కట్టే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ప్రతి విషయం ఏంటంటే అన్ని సందర్భాలు చెప్పలేము, మనము ఏదో చెప్పుకున్నట్లు ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈ సందర్భం ఏదో మీరు అడిగిరు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మేము అడిగింది ఎందుకంటే అన్న, నలుగురు చెప్తూ ఉంటే విన్నాం కదా, మీ మాటలో కొన్ని మా ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా తెలవాలని మేము అడిగాము. ఇంకోటన్నా, ఇది అడగొచ్చో అడగరాదో కానీ మీరు ఒక 10 మంది 20 మందితో ఒక ఏమంటారు, ఒక సింహంలా బయటికి వస్తుంటారు. అలా మీరు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అంటే మీ వర్షన్ ఆఫ్ బిజినెస్ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి, అదేంటిది అనేది? బిజినెస్ అంటే ఏముంది వైసాప్, ఇప్పుడు నా ఎంబడ ఒక 8 మంది 10 మంది నేను మెయింటైన్ చేస్తున్నంటే చేసే దొంగతనాలను చేయాలా, లేకుంటే ఎవరైనా పోతే ఎవరైనా చేయడానికి గుంజుకొని పోవాలా, అప్పుడు అట్లాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే అవి పక్కకు పెడితే ఏంటంటే మేము ఇవాళ దాని తర్వాత ఏదంటే రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి కొనడము అమ్మడము అలాంటివి చేస్తూ మేము కూడా మా నుంచి ఎంత కూడా చిన్న చిన్న వెంచర్స్, ఎక్కువ వెంచర్లు నడుస్తూ ఉంటాయి. ఆ వెంచర్లో వచ్చే ఇన్కమ్ మాకు సరిపడే ఇన్కమ్ ఉంటుంది. దాంతోపాటు మా తమ్ముళ్ళకు కూడా ఇంతంతో నేను బతుకుతూ వాళ్ళని బతికిస్తూ మేమందరం కలిసి జర్నీ చేస్తున్నాం అంతే తప్ప స్పెషల్గా ఏదో మనం వెంబడేసుకొని తిరగాలని ఇది లేదు. కాకపోతే నేను బతుకు వాళ్ళు బతికించుకుంటాం. అంటే అట్లానే కాదు కదన్నా, నలుగురు చెప్పుకునే దానికి మీతోని సూటిగా ఓ సమాధానం మా ఛానల్ తరపున చెప్పాలనుకొని మేము క్వశ్చన్ వేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని బయట మీరు వీడియోస్ కానీ వేరే మాకు కొన్ని చూసినవి కాకుండా ఈ మధ్యలో మీరు గర్ల్స్ అంటే లేడీస్ ఉమెన్స్కి ఒక సపోర్టివ్గా ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. మా ఛానల్ తరపున కూడా మళ్ళీ ఒకసారి అలాంటి ఒక రివీల్ చేయాలనుకొని దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మా ఛానల్ తరపున అని మేము అడుగుతున్నాం. అదే బ్రదర్, నేను ఏమంటున్నంటే ఈ సొసైటీలో నిజంగానే వాస్తవానికి ఏంటంటే అందరు మగవాళ్ళు చెడ్డోళ్ళని కాదు, అందరు ఆడవాళ్ళు చెడ్డోళ్ళని కాదు. అందులో కొంతమంది ఆడతాయి వాళ్ళందరూ కూడా చిల్లన్న కొడుకులు, అల్లన్న కొడుకులు, తల్లిదండ్రులు కరెక్టు పెంపకం కరెక్ట్ లేకపోవడం, వాళ్ళందరూ కూడా తాగి గాంజాయి మత్తులో తర్వాత ఇలాంటి అన్నిటికీ బానిసలై చిన్న చిన్న అమ్మాయిల మీద కానీ ఆంటీల మీద కానీ ముసలి వాళ్ళని కూడా తెలియకుండా వాళ్ళ మీద అగత్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్లకు మీరందరూ కూడా ముందు జాగ్రత్తగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి నేను చెప్తూ, అలాగే నిజంగానే అలాంటిది ఎక్కడ జరిగినా ఎవరికన్నా నిజంగా మీకు న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు కూడా నిజంగా ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా పోలీస్ వాళ్ళు 100% అలా యాక్షన్ ఉంటుంది. లేదు ఎవరైనా పట్టించుకోలేదు, మాకు ఈ ప్రాబ్లం జరిగింది పట్టించుకోలేదు అన్నప్పుడు, అలాంటి అవకాశం ఉన్నప్పుడు మాకు సంప్రదించినా కూడా ఖచ్చితంగా మేము 100% ఈ లా అండ్ ఆర్డర్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకు తగిన శాస్తి చేస్తాం. అలాంటి అవకాశం మీరు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇంకొక చిన్న ప్రశ్న అన్న, మన అంబర్పేట శంకర్ అన్న అందరికీ అన్న మీ బ్రదర్, మీ ఇద్దరు బాండింగ్ ఏంటన్న? అంటే బాండింగ్ అంటే అలా అని కాదు, అంటే మీ ఉన్న రిలేషన్లో కానీ ఒక హ్యాపీనెస్ మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి, అలాంటివి చెప్పండి కొన్ని. అయితే అంబర్పేట శంకరన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. రెండోది ఏంటంటే ఆయన ఎన్టీ రామారావు 2 రాష్ట్రాలకు అన్న అయితే అంబర్పేట శంకరన్న కూడా 2 తెలుగు రాష్ట్రాలకు. ఇప్పుడు రామారావు తర్వాత అంబర్పేట శంకరన్నని అన్న అని పిలుస్తారు. దాంతోపాటు అన్న నాకు చుట్టం కావడము, అలాగే అన్న తమ్ముడుగా నన్ను అందరూ స్వీకరించడం, అన్న కూడా నా తమ్ముడు అని చెప్పుకొని మమ్మల్ని కూడా ముందుకు నడిపించి ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవుతున్నాయో అందులో మేము కూడా అందరం కూడా భాగస్వాములు అవుతూ, అలాగే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో చూస్తూ ఉంటారు అన్ని ఛానల్ ద్వారా. ఆయనంతా కాకుండా కనీసం ఆయన దాంట్లో మేము ఏంటంటే ఒక 5% అన్న మేము అన్న పేరు ఖరాబ్ కాకుండా మేము కూడా అన్న అడుగుజాడలో నడుస్తూ మేమందరం కూడా ఎప్పుడుగా అన్నకు ఒక బ్యాక్ బోన్గా సపోర్టర్గా మేము వెనుక ఉంటూ అన్నను ముందు నడిపిస్తూ, అన్న కూడా మమ్మల్ని కూడా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ముందు నడిపిస్తూ ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న.